గంధం సునీత గారి వేదిక అలాగే గౌరవనీయులు మొదటి వేదిక సెక్రటరీ గారు. జాతీయ పరంగా చేపట్టే లోక్ అదాలత్లో ఇది 3వ నేషనల్ లోక్ అదాలత్. ప్రతి 3 మాసాలకి ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో కూడా మొదటి 2 లోక్ అదాలత్లు చేపట్టి కేసెస్ని డిస్పోజ్ చేయడం జరిగింది. హానరబుల్ సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం మనం ఈ జాతీయ లోక్ అదాలత్లో మొత్తం చేపట్టిన కేసులు మోటార్ యాక్సిడెంట్ కేసెస్, ఎన్ఐఆక్ట్ కేసెస్, ఫ్యామిలీ మ్యాటర్స్, సివిల్ డిస్ప్యూట్స్, అలాగే క్లోజ్ రిలేటివ్స్ మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ కానివ్వండి, కాంపౌండ్ చేసుకోగలిగిన క్రిమినల్ కేసెస్ అన్నింటినీ కూడా జాతీయ లోక్ అదాలత్లో మనము రాజీ చేసుకోవచ్చు. రాజీ మార్గమే రాజమార్గం అనేది స్లోగన్. జాతీయ లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్, డిఎల్ఎస్ఏ వాళ్ళ స్లోగన్స్. మీరు కనుక ఈ జాతీయ లోక్ అదాలత్లో కేసెస్ని డిస్పోజ్ చేసుకుంటే దానిపైన అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. అలాగే మీరు ఇప్పటికిప్పుడు కేసెస్ అమౌంట్ అన్ని పే చేసి ఇప్పటికిప్పుడే కేసు క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు కనుక టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుని కొంచెం సమయం పెట్టుకుని అప్పుడు కూడా ఇస్తామంటే కూడా అలాంటి వెసులుబాటు కూడా ఉంటుంది. దానిలో భాగంగా కూడా మీకు ఎక్కువగా కేసెస్ రాజీ చేసుకోవచ్చు. మొత్తం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా మీకు ఆర్బిట్రేషన్ కేసెస్లో ఈపీసీ ఎక్కువ వస్తున్నాయి. వాటిలోని వాళ్ళు యాక్చువల్ అమౌంట్ అంటే అవార్డ్ అమౌంట్ కానివ్వండి, చెక్ అమౌంట్ కానివ్వండి, ఇలా చూసుకుని చెక్ అమౌంట్ కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా యాక్చువల్ అమౌంట్ ఎంతైతే ఉందో దానిలోనే కొంచెం వాళ్ళకి వెసులుబాటు ఇచ్చి జేడీఆర్స్కి మీకు అరెస్ట్కి వేసుకుంటే వాళ్ళకి మీన్స్ కనుక మీరు ప్రూవ్ చేయకపోతే అరెస్ట్ అనేది డిస్మిస్ అవుతుంది. కాబట్టి అలాంటి వాటిలో కూడా మాక్సిమం ఇక్కడ ఉన్న శ్రీనాథ్ ఫైనాన్స్ కార్పొరేషన్, శ్రీనాథ్ ఫైనాన్స్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఉన్నాయి. ఆ కేసెస్ కూడా కొంచెం అమౌంట్ని మీరు తగ్గించుకుని సెటిల్ చేసుకుంటే బాగుంటుంది. మనకి గత సంవత్సరం కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను, గత సంవత్సరం స్పెషల్ లోక్ అదాలత్స్ 3, నేషనల్ లోక్ అదాలత్స్ 3 జరిగితే దానిలో 100 కోట్లు పైగా మన నష్టపరిహారం డిఎల్ఎస్ఏ ద్వారా ఇక్కడ నుంచి లబ్ధిదారుల అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనిలో ఉండే మరొక బెనిఫిట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్ అంటే వాహన ప్రమాదాల చట్టం ప్రకారం యాక్సిడెంట్ జరిగిన కేసెస్ ఎక్కువ మాకు డిస్పోజ్ అవుతున్నాయి. సివిల్ కేసెస్ కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఏ లోక్ అదాలత్లైనా సివిల్ కేసెస్ డిస్పోజల్ హైయెస్ట్ డిస్పోజల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుండే వస్తుంది. మీరు వాహన ప్రమాదాల దానిలో రాజీ చేసుకుంటే మీకు వెంటనే 1 మంత్ కానివ్వండి ఇమీడియట్గా మేము స్టెప్స్ తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ అమౌంట్ మీకు డిపాజిట్ చేసి అలాగే డిస్బర్స్మెంట్ కూడా అంటే మీకు ఇచ్చే అమౌంట్ కూడా ఎక్కువ శాతం ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెట్టకుండా మీరు రాజీ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఫోర్గా వస్తున్నారు కాబట్టి ఎక్కువ శాతం మేము మీకు విత్డ్రాయల్స్ కూడా వెంటనే ఇచ్చేస్తున్నాము. అదే కేసు కంటెస్ట్ మీద అయితే మీకు అవకాశాలు అన్నీ ఉండవు. కేసు కంటెస్ట్ అయితే ఖచ్చితంగా ఎవరో ఒక పార్టీ అప్పీల్కి వెళ్తారు. అప్పీల్కి వెళ్ళినప్పుడు మీకు వెంటనే అమౌంట్ వచ్చే అవకాశం కూడా ఉండదు. మనకి హానరబుల్ సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారు ఈ లోక్ అదాలత్ ద్వారా ఇచ్చిన వెసులుబాట్లన్నింటినీ వినియోగించుకుని మీరు ఎక్కువ కేసులు రాజీ చేసుకుని రాజమార్గమే రాజమార్గం అనే దానికి పూర్తిగా న్యాయం చేకూరుస్తారని చెప్పి, అలాగే ఈ రోజు లోక్ అదాలత్లో కూడా మనకి దాదాపుగా జిల్లా మొత్తం 44 బెంచెస్ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. హానరబుల్ హైకోర్టు వారు చైర్మన్ ఎగ్జిక్యూటివ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సాన్సా కూడా ఇప్పుడే డిజిటల్ ఇనాగరేషన్ ఈ లోక్ అదాలత్ అనేది కమెన్స్ చేసుకోండి అని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ లో ఉన్న 44 బెంచెస్ లో కూడాను అన్ని కేసెస్ చేపట్టడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా లిటిగెంట్ పబ్లిక్ ఇక్కడ కానివ్వండి అలాగే ఎమ్మెల్యేసెస్ లో కానివ్వండి వాళ్ళకి ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండి ఆ కేసెస్ ఎవరికి కాంటాక్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేసుకోవాలని తెలియకపోతే ఆ సంబంధిత మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని స్టాఫ్ని కాంటాక్ట్ చేస్తే మీ కేసులు కూడా చేపట్టడం జరుగుతుంది. మీ అడ్వకేట్ గారికి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అడ్వకేట్ గారు అందుబాటులో లేకపోతే మీరు ఇక్కడికి వస్తే మేము వారిని పిలిపించి మీ కేసులు ఖాళీ చేస్తాము. దాంట్లో ఆ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఎవరికి ఎవరు వయసు అయిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. ఇది అని అనుకోకుండా కొంచెం లేట్ అయినా కానీ కూర్చొని ఒక 1 minute మేడం. ఓకే ఓకే ఓకే
అలాగే రాజశేఖర్ గారి కోర్టు, ఆలవాదరావు రాజశేఖర్ గారి కోర్టు, గారి కోర్టులో వారి కోర్టు మన రైల్వే కోర్టుకు సంబంధించిన 4వ అదనపు రాజశేఖర్ గారి కోర్టుకు సంబంధించిన కూడా జరిగింది. ఓకే మేడం. ఓకే మేడం.